అత్తయ్య మావయ్య మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా ఆ దిక్కుమాల రోడ్లో దరిద్ర బస్ ఎక్కువ వచ్చేసరికి కజ్జికాయ లాంటి శరీరాలు కారపూసల్లా అయిపోయాయి. దాంతో లోపలికి అడుగు పెట్టగానే చలివుడు ముద్దలా చతికిల పడ్డా. ఏతే బాగున్నావా? బాగున్నానమ్మా. ఏ సుబ్బలక్ష్మి చాలా మారిపోయావే నువ్వు. దీని పని మీదే వచ్చావమ్మా. ఈ మధ్య ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి వచ్చింది. అబ్బాయి 2-3 రోజుల్లో అమెరికా నుంచి దిగుతాడంట. పెళ్లి చూపులు ఇక్కడ పెట్టుకుందాం, మీ నాన్నగారు కూడా ఉంటారు కదా అని వచ్చాం. ఊర్లో పూర్ణల్లా కొంపలోనే ఉంటాడు అనుకున్నాం, కానీ మైసూర్ పాకలో మైసూర్లో లేడు. ఊరుకో మావయ్య. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళు నేనే కూర్చోపెట్టి కాఫీ కలిపి తీసుకొచ్చాను. ప్రేమ, ఈ పనులన్నీ నీకెందుకు? నాన్న పెట్టాడుగా ఒక కొత్త మనిషిని, ఇక నుంచి ఈ పనులన్నీ వాడే చూసుకుంటాడు. వాడెప్పుడు చేయాలి మేడం? ఇదిగో మనిషికి 5 రూపాయలు ఐస్ క్రీమ్లు కొనుక్కోండి. మిగిలినట్లతో చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనుక్కోండి. ఏంటి గురు నువ్వు ఇచ్చే ముష్టి 30కి ఐస్ క్రీమ్ ఒకసారి చేకొచ్చు అంతే. ఏదో వేలకు వేలు ఇచ్చేసినట్టు ఏదో బిళ్ళబులు కొట్టక ఓ 300 కొట్టు. 300? 300 ఇవ్వకపోతే ఏం చేస్తారా? అక్కడతో చెప్తా. వద్దురా బాబు, అసలే మీ అక్కడ మీద కోపంగా ఉంది. సుబ్బులకి అప్పుడే పెళ్ళేంటి మావయ్య? నాకన్నా 1 year చిన్నది కదా. వయసుకి చిన్నదైన బాడీ బందర్లెట్లా పెరిగిపోతుందమ్మా. పైగా పెళ్లికి తనే తొందరపడుతోంది. ఏంటి సుబ్బులు, అంత తొందర ఏంటి నీకు? ఇంతకీ ఎలాంటి అబ్బాయి కావాలి నీకు? మనిషి మహేష్ బాబులా, మాటలు రవితేజలా, ఫైట్స్ పవన్ కళ్యాణ్లా. నీకు ఒక్కడనే తేలాకి చేస్తుంటే ముగ్గురు కావాలంటావేంటే? అవును, ఈ ఊళ్ళోనే లంకంత ఇల్లుండగా నువ్వు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఎందుకమ్మా? అక్కడుంటే మంచిగా చదువుకోవచ్చు కదా అత్తయ్య. హాయ్ సిస్టర్. హాయ్. ఎరా పండు, ఎలా ఉన్నావు? ఎవరి ఇల్లు? కర్మ, వీడికి ఇంకా మతి మరిపు రోగం తగ్గినట్లేదు. అత్తయ్య మావయ్యరా? ఓ, ఎప్పుడొచ్చారు? అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఇప్పుడే వచ్చాం, అప్పుడే వెళ్ళిపోవట్లేదు. అయితే సరే, నేనే వెళ్తాను. ఎక్కడికి? ఇంట్లోకి. ఇల్లు ఇట్టురా బాబు. థ్యాంక్స్. ఊరు నాయను, ఈ కొత్త గంగ ఎవర్రా బాబు? సెటిల్మెంట్ గ్యాంగ్, తోటపురం బ్యాచా? ఎవరే అబ్బాయి బెల్ల బొందిలే బాగానే ఉన్నాడు. ఇంటికి కాపలాగా నాన్న పెట్టిన మనిషి. ఓహో. రావి సుబ్బులు, పైకి వెళ్దాం. ఇతనెవరో గాని సైడ్ నుంచి చూస్తే షారుఖ్ ఖాన్ లా ఉన్నాడే. చారు లేదు, పెరుగు లేదు, నోరు మూసుకుని రావే. కొత్త పనివాడు అన్నమాట. పనివాడు కాదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఇంట్లో ఉండే సన్నాసి పనులకు కూడా సున్నుండలాంటి సాఫ్ట్వేర్ వండి పెట్టాడనమాట మా వాడు. మీరు మాటకు ముందు స్వీట్ పేరు ఎత్తుతున్నారు, మీకేమన్నా జబ్బా? జబ్బు కాదు, నాకు డబ్బు తెచ్చే వ్యాపారం స్వగృహ ఫుడ్స్. 10 ఓళ్లలో నడుపుతున్నాను. అక్కడ వాళ్ళతో ఐటమ్స్ గురించి మాట్లాడి నోరిప్పితే చాలు స్వీట్ వచ్చేస్తుంది. స్వీట్స్ ఇంకా సరేనండి. ఇంతకీ మీరెవరో? ఆ ముందెళ్తున్న కోవాలంటి పిల్లకి మేనమావని, వెనకెళ్తున్న పూతరేకులాంటి పిల్లకి ఫాదర్. మరి ఈ పక్కనున్న మంచం మిఠాయి లాంటి అమ్మాయికి? ఆవిడే అడుగు. అర్థమైపోయిందిలేండి, స్వీట్ నుంచి హాట్ గా మారిపోయారు కదా, ఖచ్చితంగా ఆవిడ మీ ఆవిడే. తెలివైనోడివి, బాగా చెప్పావు. ఈ మాత్రం తెలివితేటలు కొందరికి ఉండుంటే స్వగృహ ఫుడ్స్ ఏం కర్మ, ఈ పాడికి ఎప్పుడో 7 స్టార్ హోటల్ పెట్టేసేవాళ్ళం. కొందరు నోరు మూసుకుండకపోతే స్వగృహ కూడా చంక నాకిపోయి స్వగృహమే అమ్ముకుని అడుక్కు తినాల్సి వస్తుందని చెప్పవయ్యా. ఓర్ నాయనోయ్. శ్రీరామ్. వస్తున్నా మేడం. ఏంటి మేడం పిలిచారు? నీ పేరు శ్రీరామ్, డాడీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్వి. చేరి 6 నెలలు అయింది. జాబ్ ఈ మధ్య పర్మనెంట్ అయింది. ష్యూరిటీ కోసం మా నాన్నని కాకపడుతున్నాను. బయోడేటా మొత్తం చెప్పేసినట్టున్నావు. పనిలో పని, పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పాల్సింది. చెప్పింది. అబ్బా చెప్పేశావా? నువ్వెప్పుడు చూసావే? అబ్బా, ఆ పుట్టుమచ్చలున్న చోటు తలుచుకుంటేనే నాకు సిగ్గేస్తుంది బాబు. అయితే తలుచుకోకు, వెళ్ళి 2 కాఫీ పట్టా. కాఫీనా? నేనా? నువ్వు కాక ఇంకెవరు? నేను తెస్తానా లేక ఇంటికి వచ్చిన గెస్ట్లు తెస్తారా? కరెక్టే, కర్మకాలినోడిని నేనే కదా, నేనే చేయాలి. హాట్ కాఫీనా కోల్డ్ కాఫీనా? అదే ఎక్స్ట్రా అంటే. అబ్బో హాటు. ఇతను నిద్దట్లో నా కల్లోకి వస్తాడనిపిస్తోంది. నిద్ర మానేసి గుడ్ల గుబల కళ్ళు తెరుచుకొని కూర్చుంటే కళ రాదు, కళ్ళు వీడు కూడా రాడు. పంపులు ఎవడ కనపట్టలేదు. ఏంట్రా దర్జాగా సోఫాలో కూర్చున్నావు? ఈ సోఫాలు కూర్చోనే కదండి. కూర్చోవచ్చు, నీళ్ళంటాడు కాదు. మరి ఇంతకు నువ్వెవరో? ఆ తర్వాత చెప్తాను. మీరు వంటగదిలోకి వెళ్తున్నట్టున్నారు, ఒక కప్పు కాఫీ పట్టండి. కాఫీ వద్దులేండి, ఫ్లవర్ వాజ్ పగిలిపోద్ది. నా పేరు అప్పులు అప్పారావు. అప్పులు తీసుకునే టైపు కాదండి, అప్పులు ఇచ్చే టైపు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఇంటి ఓనర్ గారికి వస్తాం అంటే 5 లక్షలు అప్పు ఇచ్చానండి, వసూలు చేసుకుందామని వచ్చాను.
కోటీశ్వరుడు రంగారావు గారు నీలాంటి తలక మాసినోడి దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడా? ఏ అటకారమా? పొరపాటండి. ఒకటి నేను తలమాసినోడిని కాదు, టైం లేక జుట్టు కాస్త పెరుగుండొచ్చు. రెండోది, అప్పు చేయటం ఏమాత్రం దరిద్రం కాదండి, దర్జా. ఎంత అప్పు చేస్తే అంత హోదా ఉన్నట్టు, అంత పరపతి ఉన్నట్టు. ఉదాహరణకి మన తీసాను, మన స్టేటు వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసింది, ఏమాత్రం దరిద్రం కాదే, అదో రకం హోదా. మూడోది, నేను రంగారావు గారికి అప్పు ఇవ్వలేదండి, వారి అబ్బాయి పండుబాబుకి ఇచ్చాను. అదిగో పండుబాబు మాటల్లోనే వచ్చేస్తున్నాడు. దా బాబు. పండుగ ఇట్రా. ఇతను నీకు తెలుసా? ఎవరితను? అమ్మ నా గజని, నేను గుర్తులేనా? నీకు మధ్య ఉన్న టైంలో 5 లక్షలు అప్పించాను రా. కావాలంటే నువ్వు సంతకం పెట్టిన పేపర్లు కూడా ఉన్నాయి. పేపర్లో ఏమీ లేదు. బయటికి పద. ఉండండి. బయటికి పద. రే పండు, గుర్తించుకోరా బాబు. మీరు దోసేస్తారండి. అప్పారావు, నేను నీకు గుర్తుకొచ్చానే బాబు, నన్ను వదలవా. ఉండండి. హలో అప్పారావు, ఎలా ఉన్నావు? ఎలా ఉంటావు ఏంట్రా బాబు? ఇతని చేత మెడపట్టి బయటికి గెండించుకునే పరిస్థితిలో ఉన్నాను. నా డబ్బు నాకు ఇచ్చారా? నీ ఎక్కడ పడితే అక్కడ దండం నీ పెడతాను. డబ్బులు 5 లక్షలు ఇవ్వాలనే ఉంది, కానీ అతని దగ్గర అంత డబ్బు లేదు. వాళ్ళ నాన్నగారు ఊళ్ళోనూ లేరు. నువ్వు వెళ్ళు. అయితే వాళ్ళ నాన్నగారు ఊరి నుండి వచ్చేదాకా ఉండి అప్పు తీర్చేయగలుగుతాను. ఉన్న జనాభాతోనే ఇక్కడ తత్తనావు. మధ్యలో నువ్వెందుకు? ఎందుకంటే బాబు, అరగంటకు ఒకసారి నా అప్పు గుర్తు చేసి వీడి మెమరీ లాస్ అవ్వకుండా చూసుకుంటే నేను లాస్ అవ్వకుండా ఉంటాను. పోనీలే శ్రీరామ్, అంతలా అడుగుతున్నాడుగా, ఇక్కడే ఉండని, నువ్వు దగ్గరుండి చూసుకోయే. తమరికి ఏమైంది బాబు? కాసేపు ఉంటే మొత్తం మర్చిపోయి హాయిగా ఉంటారు. మధ్యలో నన్నే వీళ్ళందరూ కలిసి తినేస్తారు. మీరేం ఫీల్ అవ్వకండి, గ్యారెంటీగా నేను మిమ్మల్ని తిన్నా. ఈ ఇంట్లో తిన్నాక చాలా వెరైటీలు ఉన్నట్టున్నాయి. హలో పాపా, ఈ ఇంటికి నీకు కనెక్షన్ ఏంటి? నువ్వు వారసురాలు టైపా? అది కాదు, నీలాగే బేవర్స్ టైప్. అనుకున్నాను. ఈ బ్యాగ్ లోపల పెట్టమ్మా. ఏమండి, ఇంతకీ ఇతను ఎవరు? ఓరి గజని. అంటే కుక్క నేను ఒకటేనా? వాళ్ళెవరండి ఒకటేలా అవుతారు? వేరు వేరు. మీరేమో బాస్ గారు కుక్క, అదేమో బాస్ గారు కూతురు. ఓయ్! సారీ అండి, మీరేమో బాస్ గారు కూతురు, అదేమో బాస్ గారు కుక్క. కుక్క నక్క అంటూ తొక్కలో కబుర్లు చెప్పకు. వెళ్ళి వేరే ఫ్రెష్ బాటిల్ తీసుకురా పో. అలాగేనండి. ఆగు. అలాగే అందరి భోజనాల విషయం కూడా చూడు. మంచి హోటల్ నుంచి తెప్పించు. సుబ్బులు, యు వాంట్ వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్ కంటే ఒంటికి వెజ్జే బెటర్ అండి. నాకు నాన్ వెజ్ కావాలి. నోట్ చేసుకో. సుబ్బులు, చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా? చికెన్ వద్దండి, బర్డ్ ఫ్లూ ఉంది కదా. నాకు చికెనే కావాలి. ఓహో, నేను ఎడ్డమంటే నువ్వు తెడ్డమనే రకం అనమాట. వెళ్ళి ఇంట్లో ఎవరికి ఏం కావాలో కనుక్కో. ఆయ్. అని తెప్పించు. అలాగేనండి. వెళ్ళిపా. ఏంటే? అతన్ని చూస్తుంటే ఎక్కడో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టుందే. ఏమే, పెళ్లి చూపులకు వచ్చిందాన్ని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో.